ఓటీటీకి స్టార్ హీరోలు గుదిబండగా మారిపోతున్నారా? 2-3 ఏళ్లకో సినిమా చేసి తమ పతనాన్ని తామే రాసుకుంటున్నారా? వేల మంది కార్మికులకు పని లేకుండా చేసి థియేటర్ల మూసివేతకు రీజన్ అవుతున్నారా? ఏడాదికి 2-3 సినిమాలు చేయాల్సింది పోయి అసలు మూవీస్ చేయడమే తగ్గించేశారా? ఏళ్ల తరబడి సినిమాలు చేస్తే హీరోల కెరీర్ పతనమవుతుందా? హీరోలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారా? ఏడాదికో సినిమా చేసే టైం లేకుండా పోయిందా? టాలీవుడ్ ను ఆర్థికంగా దెబ్బ కొడుతున్నారా? బడ్జెట్ పెరగడానికి హీరోలే కారణమవుతున్నారా? నిర్మాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారా? టాలీవుడ్ హీరోలకు బద్ధకం పెరిగిపోయింది. బద్ధకంలో టాలీవుడ్ హీరోలను మించినోళ్లు లేరు. బాలీవుడ్ హీరోలు కూడా వీరితో పోటీ పడలేకపోతున్నారు. ఏడాదికో సినిమా చేయడానికి మనోళ్లకు టైం లేకుండా పోయింది. బాబులు బాగా బిజీ. ఒకరేమో ఏడాదికో సినిమా చేస్తారు, ఇంకొకరు 2 ఏళ్లకో సినిమా చేయడమే గ్రేట్ అనుకుంటున్నారు. మరొకరేమో 3 ఏళ్లకొక సినిమా పూర్తి చేయడానికి ముక్కి మూలుగుతున్నారు. షూటింగ్లు తక్కువ, ఇతర వ్యాపకాలు ఎక్కువ అన్నట్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ కారణంగానే టాలీవుడ్ పరిస్థితి దినదిన గండంగా మారుతోంది. క్వాలిటీ పేరుతో నిర్మాతలను నట్టేట ముంచుతున్నారు. క్వాలిటీ ప్రొడక్షన్ పేరుతో సంవత్సరాల తరబడి సినిమాలు తీస్తున్నారు. హీరోల వ్యవహార శైలితోనే ఆర్థికంగా దెబ్బతింటోంది. సినిమాలు డేట్స్ ఇస్తున్నారు. కోట్లకు కోట్లు నిర్మాతల నుంచి రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. కానీ ఎంతమంది హీరోలు చెప్పిన టైంకి షూటింగ్లకి వస్తున్నారంటే సమాధానం దొరకదు. క్వాలిటీ పేరుతో టాలీవుడ్లోని 24 విభాగాలకు పని లేకుండా చేశారు మన పోటుగాళ్లు. 2-3 ఏళ్లకో సినిమా చేస్తుండటంతో క్రమంగా థియేటర్లు మూతపడుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలు వస్తేనే థియేటర్లు కళకళ్లాడతాయి. ప్రేక్షకులు క్యూ కడతారు. ఒకప్పుడు ఏడాదికి 250 నుంచి 300 సినిమాలు టాలీవుడ్లో రిలీజ్ అయ్యేవి. థియేటర్ల ముందు పండుగ లాంటి వాతావరణం కనిపించేది. హీరోలు కూడా సినిమాలు చేసేవాళ్లు. కాలం మారుతున్న కొద్దీ హీరోలు మారిపోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ 3 షిఫ్టుల్లో పనిచేశారు. ఒక సినిమా నుంచి మరో సినిమా షూటింగ్కి వెళ్లేవారు. ఆయన సినిమాలు ఏడాదికి 5-6 రిలీజ్ అయ్యేవి. ఒకానొక సందర్భంలో 14 సినిమాలు రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా 4-5 సినిమాలు చేశారు. ప్రస్తుత హీరోల నిర్లక్ష్యం థియేటర్ల మీద పడుతోంది. ఉన్నదే కొన్ని థియేటర్లు. అందులోనూ పెద్ద సినిమాలు రాకపోతే థియేటర్లు మూసుకోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నారు. పూరీ జగన్నాథ్ మినహా ఎవ్వరూ స్పీడ్గా సినిమాలు చేయలేకపోతున్నారు. పూరీ జగన్నాథ్ 3 నెలల్లోపు షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా రిలీజ్కి ప్లాన్ చేసుకునేవాడు. బిజినెస్ మ్యాన్ మూవీని జస్ట్ 70 రోజుల్లో కంప్లీట్ చేసేశాడు. అలా ఎంతమంది దర్శకులు వేగంగా సినిమా చేయగలరు అంటే సమాధానం మాత్రం దొరకదు. జక్కన్నగా పేరున్న రాజమౌళి ఏ సినిమా చేయాలన్నా కనీసం 2-3 ఏళ్లు సమయం తీసుకుంటున్నారు. బాహుబలి 2 షూటింగ్ సుదీర్ఘంగా సాగడంతో ఇద్దరి కెరీర్ క్లోజ్ అయింది. ఈ సినిమాల దెబ్బకు అటు అనుష్క కెరీర్ ఎండ్ అయింది, అటు రానా కెరీర్ క్లోజ్ అయింది. ఒక్క ప్రభాస్ మాత్రమే నిలబడ్డాడు. దానవీర సూరకర్ణ మూవీని ఎన్టీఆర్ 45 రోజుల్లో కంప్లీట్ చేశాడు. అంటే పర్ఫెక్ట్ స్క్రిప్ట్, లొకేషన్స్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంటే 2-3 నెలల్లోనే సినిమాను కంప్లీట్ చేయొచ్చు. ప్రస్తుత డైరెక్టర్లు సినిమాలను పోటీపడి సాగతిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు షూటింగ్ ని పొడిగిస్తే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు దర్శకులు. ఎన్ని 100 కోట్లు ఖర్చు పెడితే అంత గొప్ప డైరెక్టర్. ఫైనల్ గా నిర్మాతను అడుక్కు తినేలా చేస్తున్నాడు. సినిమాపై నిర్మాతలకు పెద్దగా అవగాహన లేకపోవడం డైరెక్టర్లకు కలిసొస్తోంది. ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టించి బడ్జెట్ ను ఊహించిన దానికంటే ఎక్కువ పెట్టిస్తున్నారు. ఏళ్ల తరబడి షూటింగ్లతో వచ్చే నష్టాన్ని గుర్తించిన ప్రభాస్ రిలీజ్ అయ్యాడు. ఏడాదికి 3 సినిమాలు చేస్తానని అంటున్నాడు. 2-3 ఏళ్లకో సినిమా విధానానికి స్వస్తి చెప్పి వేగంగా సినిమాలు చేస్తానని ప్రకటించాడు. అయితే మిగిలిన హీరోలు మాత్రం రెమ్యునరేషన్ల మీదే ఫోకస్ చేస్తున్నారు. ఎన్ని రోజులు షూటింగ్ జరిగితే అంత ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతల గురించి ఆలోచించే హీరోలు టాలీవుడ్లో కరువయ్యారు. డైరెక్టర్లు, హీరోలు కారణంగా సినిమాలు ఏళ్ల తరబడి షూటింగ్లు జరుగుతున్నాయి. క్వాలిటీ కంటెంట్ కంటే గ్రాఫిక్స్ వర్క్కే ఎక్కువ టైం కేటాయించి కంటెంట్ కంటే గ్రాఫిక్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తామంటున్న హీరోలు, దర్శకులు స్క్రిప్ట్పై ఫోకస్ చేయడం మానేశారా? 2-3 ఏళ్లు సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? సినిమా బడ్జెట్పై నిర్మాతలకు కంట్రోల్ ఉండడం లేదా? హీరోలు ఆడినట్లే నిర్మాతలు ఆడాల్సి వస్తుందా? నిర్మాతలు అప్పుల పాలు కావడానికి స్టార్లే రీజనా? కావాలనే షూటింగ్లు లేట్ చేస్తున్నారా? వేగంగా చేసే సత్తా ఉన్నా ఇందుకు చేయడం లేదు. 2-3 ఏళ్లు చేస్తే హిట్ అవుతాయా? కంటెంట్ లేకనే గ్రాఫిక్స్ ను నమ్ముకుంటున్నారా? ఒకప్పుడు ఏడాదికి 2-3 సినిమాలు విడుదల చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు ఒక్క సినిమా పూర్తి చేయడానికి 2-3 ఏళ్లు సమయం తీసుకుంటున్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్ ఇలాంటి నటులు వేగంగా సినిమాలు పూర్తి చేస్తుంటే టాలీవుడ్లో మాత్రం మేకింగ్ నత్తనడకనే సాగుతోంది. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయడానికి 2-3 ఏళ్లు టైం తీసుకుంటున్నారు. టైం లాక్ తీసుకోవడంలో ఒకరిని మించి మరొకరు వ్యవహరిస్తున్నారు. వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి మరో సినిమా చేద్దామనే సోయా ఒక్కరికి కూడా ఉండడం లేదు. పర్ఫెక్షన్ పేరుతో జరుగుతున్న జాప్యం టాలీవుడ్ మార్కెట్ వేగాన్ని తగ్గిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లైన్లో ఉన్న భారీ ప్రాజెక్టులే వీటికి నిదర్శనం. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్, ప్రభాస్, హను రాఘవపూడ్ల ఫౌజీ, మోస్ట్ అవైటెడ్ మూవీ మహేష్ రాజమౌళిల వారణాసి చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ కే చాలా సమయాన్ని తీసుకున్నాయి.
స్క్రిప్ట్ వర్క్ కోసమే ఏడాది కాలం వెచ్చించటం, ఆపై హీరోల మేకోవర్ కోసం మరో 6 నెలలు కేటాయించటం పరిపాటిగా మారిపోయింది. దీంతో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అది థియేటర్లోకి రావడానికి మధ్య భారీ గ్యాప్ ఏర్పడుతోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ 2024లో వచ్చింది. ఆ తర్వాత మరో మూవీ చేయలేదు. అట్లీ దర్శకత్వంలో ఇప్పుడు రాకా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత చేస్తున్న మూవీ వారణాసి. ఇది 2027లో రిలీజ్ చేస్తామని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. గుంటూరు కారంకి వారణాసికి మధ్య గ్యాప్ 3 ఏళ్లు పైనే. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ 2025 జనవరిలో వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తయిన పెద్ది మూవీని వచ్చే నెల 4న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దేవర పార్ట్ 1 2024లోనే వచ్చింది. మధ్యలో వార్ 2 చేసినా అది స్ట్రైట్ తెలుగు మూవీ కాదు. చివరికి నాని లాంటి వాళ్లు కూడా ఈ మాయలో పడిపోయారు. ఆదిపురుష్, రాజాసాబ్, గేమ్ చేంజర్ బాగా ఖర్చు పెట్టించారు. అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ కావడానికి 6 ఏళ్లు పట్టింది. హరిహర వీరమల్లు షూటింగ్ సుదీర్ఘంగా సాగింది. ముందుగా అనుకున్న టైంకి సినిమాలు పూర్తి కాకపోవడంతో నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ₹2 వడ్డీకి తెచ్చి సినిమాలు చేస్తున్నారు. నిర్మాతల కష్టాలకు హీరోలు అర్థం చేసుకోవడం లేదు. ఎంతసేపు నిర్మాతలను క్యాషియర్లుగా మాత్రమే చూస్తున్నారు. సంవత్సరాల తరబడి షూటింగ్స్ చేయడంతో నిర్మాతలకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఏడాదిలో కంప్లీట్ కావాల్సిన మూవీ 2 ఏళ్లు తీసుకుంటోంది. దీంతో నిర్మాతలకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. చివరికి అప్పుల పాలవుతున్నారు. కొందరు నిర్మాతలు అడ్రస్ లేకుండా పోతున్నారు. నిర్మాతలకు సినిమా మీద పెద్దగా ఐడియా లేదు. ఖర్చులపై అవగాహన ఉండదు. నాగిరెడ్డి, చక్రపాణి, కెఎస్ రామారావు, అశ్విని దత్ వరకు మొత్తం నిర్మాతల చేతుల్లో ఉండేది. నాకు ఎన్ని రోజుల్లో సినిమా కంప్లీట్ చేసి ఇవ్వాలి అంటే అన్ని రోజుల్లో దర్శకులు పూర్తి చేసేవారు. దర్శకులు హీరోలకు డేట్స్ ప్రకారం షూటింగ్ రావాలని చెప్పేవాళ్లు. నిర్మాణ రంగం మీద పూర్తిగా పట్టుండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ప్రొడక్షన్ నిర్మాతల చేతుల్లో నుంచి దర్శకుడి చేతుల్లోకి ఎప్పుడు వెళ్ళిపోయిందో అప్పుడే సీన్ మారిపోయింది. పెద్ది 4 సార్లు రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంది. చివరికి జూన్ 4న ఫిక్స్ అయింది. సినిమాల రిలీజ్లు వాయిదా పడుతున్న కొద్దీ నిర్మాతలకు ప్రత్యక్షంగా నరకం కనిపిస్తోంది. వాయిదా పడుతున్న కొద్దీ నిర్మాతలు వడ్డీ కట్టలేక నిర్మాణ ఖర్చులు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చివరకు నిర్మాతల వద్ద ప్రకటనలకు కూడా డబ్బులుండటం లేదు. దీనికి ప్రధాన కారణం ప్లానింగ్ లేకపోవడం. ఇల్లు కట్టడానికైనా సినిమాకైనా ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్టర్లు అలా అనుకోవడం లేదు. ఎంత ఖర్చు పెట్టిస్తే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు. సినిమా పోతే అడ్రస్ లేకుండా పోతున్నారు. మంచి కథలు లేకపోవడంతో ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నారు. సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తున్నారు. దీనికి నిర్మాతలు బలైపోతున్నారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ పేరుతో పొడిగించి టాలీవుడ్ ను నాశనం చేస్తున్నారు. మలయాళ సినిమా దర్శకుల్లాగా మన దర్శకులు ఆలోచించడం లేదు. కథలు లేకపోవడం ఒకెత్తైతే ఫ్యామిలీ స్టోరీస్ ను మన దర్శకులు రాయలేకపోతున్నారు. దీంతో సినిమాల దెబ్బకు థియేటర్లో కనిపించకుండా పోతున్నాయి. టాలీవుడ్ దర్శకులు, హీరోలు మారకపోతే టాలీవుడ్ కథ కంచికేనా? విజువల్ వండర్ పేరుతో షూటింగ్లు పొడిగించి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారా? ఏడాదికి 2 సినిమాలు చేసే సత్తా ఉన్నా ఎందుకు చేయడం లేదు? కథ కంటే రెమ్యునరేషన్లు హీరోలకు ముఖ్యమా? మలయాళం, తమిళ హీరోలతో టాలీవుడ్ స్టార్లు పోటీ పడలేకపోతున్నారా? తక్కువ బడ్జెట్తోనే ఎక్కువ లాభాలు ఆర్జించడం టాలీవుడ్కు చేత కావటం లేదా? పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీస్తున్నారు. టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నాయి. దీంతో ఏ చిన్న తప్పు దొర్లినా అంతర్జాతీయ స్థాయిలో విమర్శలొస్తాయనే భయం డైరెక్టర్స్ లో పెరిగిపోయింది. ప్రతి ఫ్రేమ్ ను విజువల్ వండర్ గా తీర్చిదిద్దే క్రమంలో టెక్నాలజీపై అతిగా ఆధారపడిపోతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పనులు నెలల తరబడి సాగదీస్తున్నారు. సినిమా మేకింగ్ ను స్లో మోషన్ లోకి నెట్టేస్తున్నాయి. సుదీర్ఘ నిరీక్షణ వల్ల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగుతోంది. బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్స్ కు వరుసగా కొత్త సినిమాల అవకాశాలు క్యూ కట్టాలి. అడ్వాన్స్ల మీద అడ్వాన్స్లు అందుకుంటూ కొత్త సినిమాలతో జోరు చూపించాలి. కానీ కొంతమంది యువ దర్శకులతో పాటు సీనియర్ డైరెక్టర్స్ తమ చిత్రాలను విడుదల చేయడానికే ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేసే సత్తా ఉన్నా ఒక్కో ప్రాజెక్ట్ కోసం 2-3 ఏళ్లు వెయిట్ చేయాల్సి రావడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. చిన్న హీరోలతో త్వరగా సినిమాలు ముగించడం కంటే స్టార్ హీరోల డేట్ల కోసం ఏళ్ల తరబడి వేచి చూడటానికే మొగ్గు చూపుతున్నారు. సినిమా షూటింగ్ ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి. 100 కోట్లతో పూర్తి కావాల్సిన సినిమాకు 150 కోట్ల బడ్జెట్ అవుతోంది. నిర్మాతలపై పెనుభారం పడుతోంది. అలాగే హీరోలు ఒక్కో సినిమాకు 3 ఏళ్లు కేటాయించడం వల్ల సమయం వృధా అవుతోంది. 3 ఏళ్లలో 5-6 విభిన్నమైన సినిమాలు చేయాల్సిన చోట కేవలం ఒక్క సినిమాకే పరిమితమవుతున్నారు. మార్కెట్ పరిధి పెరిగినప్పటికీ సినిమాల సంఖ్య తగ్గిపోయింది.
దీంతో బాక్సాఫీస్ వద్ద సందడి కరువైంది. మరొక వైపు ప్రేక్షకుల నిరీక్షణ కూడా ఒక్కోసారి ప్రతికూలంగా మారుతోంది. సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోవడం వల్ల థియేటర్లోకి వచ్చినప్పుడు చిన్న లోపం కనిపించినా ప్రేక్షకులు నిరాశకు లోనవుతున్నారు. మలయాళ దర్శకులు వేగంగా సినిమాలు తీస్తున్నారు. తక్కువ బడ్జెట్లోనే మంచి కంటెంట్తో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిస్తున్నారు. అక్కడ సక్సెస్ రేటు ఎక్కువే. అక్కడ సినిమాలు 2-3 ఏళ్లంటూ సాగదీతలుండవు. భారీ తారాగణము ఉండదు. రెమ్యూనరేషన్లు భారీగా ఉండవు. తక్కువ బడ్జెట్తో తీసి ఎక్కువ లాభాలు ఆర్జించడంపై మలయాళం, తమిళ ఇండస్ట్రీ ఫోకస్ చేశాయి. మలయాళ చిత్ర కంటెంట్ గ్లోబల్ లెవెల్లో మంచి గుర్తింపు పొందుతూ ఉంటే టాలీవుడ్ మాత్రం భారీ తారాగణం వెంటే పరుగులు తీస్తూ వేగాన్ని విస్మరిస్తోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఇతర భాషల సినిమాల నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పర్ఫెక్షన్ ముఖ్యం కావచ్చు, కానీ వేగం కూడా అంతే అవసరం. టాలీవుడ్ మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ పనులను మరింత పకడ్బందీగా వేగంగా పూర్తి చేసే మార్గాలను అన్వేషించాలి. సాంకేతికతను వాడుకుంటూనే షూటింగ్ స్కెడ్యూల్స్ ను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తే తప్ప టాలీవుడ్ అగ్రస్థానాన్ని కాపాడుకోలేదు. స్టార్ హీరోలు కూడా డేట్లను పక్కాగా ప్లాన్ చేసుకుని ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా విడుదలయ్యేలా చూడడం ఇండస్ట్రీ మనుగడకు ఎంతో కీలకం. గతంలో స్టార్ హీరోలందరూ ఏడాదికి 2-3 సినిమాలు చేశారు. మంచి హిట్లు అందుకున్నారు. ప్రేక్షకులు ఆదరించడంతో ఆ సినిమాలకు భారీ కలెక్షన్లొచ్చాయి. ప్రస్తుత హీరోలు 2-3 ఏళ్లకు ఒక సినిమా చేస్తే ప్రేక్షకులు మరిచిపోవడం గ్యారంటీ. ప్రేక్షకులు ఆదరించాలన్నా, థియేటర్లు కళకళలాడాలన్నా మన స్టార్ హీరోలు పాన్ ఇండియా ఫార్ములాకు ప్రాధాన్యత ఇస్తూనే వేగంగా మూవీస్ చేయాలి. ఏడాదికి 2-3 సినిమాలు చేసి ఆడియన్స్ ను ఆదరించాలని ఆశిద్దాం.